చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఎంత చిన్నగా ఉండేదో. అప్పుడే స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. అదే నిన్న అక్షరాభ్యాసం చేపించాం పాపకి. నిన్న వసంత పంచమి కాబట్టి మీరు మీ పిల్లలకి ఎంతమందికి అక్షరాభ్యాసం చేపించారో ప్లీజ్ మనకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, అక్షరాభ్యాసం అయిపోయాక జస్ట్ అలా ర్యాండమ్గా ఉంటుందా ఉండదా అని స్కూల్లో ఒక 1 మినిట్ ఉంచి చూశాను. కానీ చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఉందండి. ఫస్ట్ డే అలానే ఉంటుంది, ఇంకా రాను రాను నాకు ఉంటాయి చుక్కలు. కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది. అక్కడ వచ్చేసి టీచర్ అవి అన్నీ ఎలా ఉన్నాయి అక్కడ పెట్టమంటుంది. అవన్నీ తీస్తుంటే చూడండి ఎంత మంచిగా ఐడెంటిఫై చేసి ఎక్కడ పెడుతుందో. ఒక్కసారి మీరు కూడా చూడండి. చిన్న తల్లి కోసం కొంచెం టైం టేకింగ్ అయినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అంత చిన్న ఏజ్లోనే అవన్నీ కరెక్ట్ చేసేసింది. మాకైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. కానీ మేము లేకుండా ఉండదా అనుకున్నాం. ఈ 3 ఇయర్స్లో మేము లేకుండా జస్ట్ 1 అవర్ కూడా ఉండదు పాప. కానీ ఉండిద్దో ఉండదో నాకైతే ఫ్యూచర్ భయమే వేస్తుంది. పాపను స్కూల్కి పంపించే టైం అయితే వచ్చేసింది. మీ పిల్లలకు మీరు అక్షరాభ్యాసం చేయించారా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే చూసారా, అన్నీ కరెక్ట్ చేస్తుంది. లాస్ట్లో అన్నీ పెట్టేస్తుంది. మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయినాము. అబ్బో గ్రేటేరో అనిపించింది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది స్కూల్లో. మీరు నిన్న అక్షరాభ్యాసం చేయించారా లేదా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వేదాంశి, నువ్వు స్కూల్కి వెళ్తావా? గుడ్ గర్ల్. వేదాంశి అయితే స్కూల్కి వెళ్ళిద్దంట. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.